మూర్ఖుడు అంటే ఎవరు? మనకు మామూలుగా లోకంలో చెప్పేది ఏమిటంటే నేను అదే అనుకునేవాడిని. వాడికి తెలియదు, ఇంకోటి చెబితే వినడు, వాడు మూర్ఖుడు అనుకునేవాడిని. కానీ భారతం చదివాక దుర్యోధనుడి మాట విన్నాక అయ్యి బాబు మూర్ఖత్వానికి నిర్వచనం వాడే చెప్పాడు రా అనుకున్నాను. ఏమిటంటే కృష్ణరాయవారం జరుగుతూ ఉంటే కృపాచార్యులు లేచి అందరి అభిప్రాయాలు చెప్తారు కదా. ఆయన అన్నాడు, బాబు భీష్ముడు ఎంతో పరాక్రమవంతుడు, ద్రోణుడు పరాక్రమవంతుడు, నేను అశ్వత్థామ అందరం పరాక్రమవంతులమే, వాల్మీకుడు సోమదత్తుడు, కానీ అందరూ పెద్దవాళ్ళం అయ్యా, ఈ పెద్దవాళ్ళని ఈ వయస్సులో ఎందుకు బాధపడతావు, సంధి చేసుకో అన్నాడు. అంటే వీడు ఏమన్నాడో తెలుసా, ఇంతమంది ఉండగా నేనెందుకు సంధి చేసుకుంటా అన్నాడు. వాడు తీసుకున్న విధానం అది. సరే, మళ్ళీ అదే మాట కర్ణుడు కూడా చనిపోయాక 17వ రోజు రాత్రి కర్ణుడు కూడా, భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు, కర్ణుడు చనిపోయాడు, కర్ణవధ కూడా అయిపోయాక రాత్రి దుర్యోధనుడితో కృపాచార్యుడు సేమ్ డైలాగ్ కొంచెం మార్చాడు. ఏమిటంటే అప్పుడు మేము ఇంతమంది ఉన్నాం కదా పెద్దవాళ్ళం, మేము క్షేమంగా ఉండాలి కదా, అంటే సంధి చేసుకుంటే మీరు ఇంతమంది ఉండగా నేనెందుకు చేసుకుంటా అన్నాడు కదా. ఇప్పుడు అందరూ పోయారు కదా సంధి చేసుకుంటే, అందరూ పోయాక ఇంకెందుకు సంధి అన్నాడు. ఇది మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం అంటే అసూయ. దుర్యోధన జన్మకి మూల కారణం అసూయ. ఇంకా అది ఎక్కడుందంటే గాంధారి కడుపులో వీడు పెరుగుతూ ఉండగా కుంతి తనకంటే ముందు ధర్మరాజుని కంది అన్న అసూయతో కడుపు మీద మోదుకుంది ఆవిడ. ఆ కడుపు మీద మోదుకుని అసూయ భావంతో చేసింది కదా, ఆ అసూయ వీడికి వచ్చేసింది. వీడు ఓర్వలేడు. అందుకని ఆ చిన్నప్పటి నుంచి అదే రకంగా పెరగడం వల్ల నేనే ఉండాలి, పోతే నాతో అందరూ పోవాలి. అటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు కూడా చూస్తున్నాం, పేరు చెప్తే బాగుండదు, కానీ నా మీదే అందరూ ఆధారపడాలి, నేను లేకపోతే అందరూ పోవాలి అంతే. ఆ స్వార్థం అసూయ అనేవి అంచనా వేసేదాన్ని కూడా కమ్మేస్తాయి, పొరగమ్మినట్టు కమ్మేస్తాయి. ఆ మూర్ఖత్వం ఎలా ఉంటుంది అంటే నా మాట అందరూ వినాల్సిందే, నా కోసం అందరూ పోవాల్సిందే అంతే. ఆ మూర్ఖత్వం కారణంగా వాడు అప్పుడు సంధి చేసుకోలేదు, ఇప్పుడు సంధి చేసుకోలే, అంచనా వెయ్యలేకపోయాడు ఖచ్చితంగా. ఎప్పుడో శల్యపర్వం వచ్చాక అప్పుడు కూడా వాడు ఒప్పుకోడండి విచిత్రంగా. వీళ్ళందరూ చెబుతూ ఉంటే మిగిలిన వాళ్ళు సరే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు అంటే అవి చేసింది నువ్వే కదా, మొత్తం నాశనానికి కారణం నువ్వు, అంత అయిపోయింది కదా అంటే నువ్వు అవ్వకుండానే చర్య తీసుకుంటే ఎంత బాగుండేది. దీనికి కారణం ఏమిటంటే ఆ మూర్ఖత్వంలో పెరిగాడు, మూర్ఖత్వంలోనే ఉన్నాడు, అసూయతో ఉన్నాడు. ఆ కారణంగా అంచనా వేయలేకపోయాడు. మనం అందుకే ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు. ఎప్పటికప్పుడు మనస్సును పరిశీలించుకుని బయటికి లాక్కొస్తూ ఉండాలి దాన్ని, అప్పుడు అంచనా సరిగ్గా వేస్తాం.